హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. ఈరోజు మనం చాలా టేస్టీగా, ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకునే కాలీఫ్లవర్ టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ కర్రీ చపాతీకి, రోటీకి, అన్నానికి చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన రెసిపీని స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా కాలీఫ్లవర్‌ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ సైజ్ పీసెస్ కింద కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కాలీఫ్లవర్ మనకి జస్ట్ ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కాలీఫ్లవర్‌లో ఉన్న చిన్న చిన్న పురుగులు గానీ, డస్ట్ గానీ ఏవైనా ఉంటే కనుక అది కూడా వచ్చేసి మనకి కాలీఫ్లవర్ చాలా క్లీన్ అయిపోతుంది. సో, ఇలా ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక 4 పచ్చిమిర్చిల్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మనకి హెల్త్‌కి, హెయిర్‌కి చాలా మంచిది. సో, అందుకని నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 1 కప్ ఆనియన్స్‌ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. కాలీఫ్లవర్‌లో విటమిన్ సి అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్, విటమిన్ సి అనేవి మనకు జీర్ణక్రియకు, ఇమ్యూనిటీని పెంచడానికి చాలా ఉపయోగపడతాయి. తక్కువ క్యాలరీలు ఉండడంతో హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, కాలీఫ్లవర్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుందన్నమాట. చూసారు కదండీ! మన ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 కప్ టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా! ఇలా ఈ స్టేజ్‌లో వరకు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పక్కనుంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని స్లోగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మనం వాటర్‌లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి జస్ట్ ఉడికించాం కదా! అందుకని అనుకుంటా ఈ కాలీఫ్లవర్ అనేది మొత్తం యెల్లో కలర్‌లోకి మారిపోయింది. చూడ్డానికైతే చాలా బావుంది. సో, ఇలా బాగా కలుపుకుంటూ కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా సిమ్‌లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ పాటు మగ్గించుకుందాం. పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కల్లుప్పైనా సరే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! మనకి పీసెస్ అన్నీ మగ్గిపోయాయి. ఆయిల్ కూడా కొంచెం సెపరేట్ అయింది. సో, ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నేనిక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా, మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టుకొని మగ్గించుకుందాం. ఇలా సిమ్‌లో పెట్టి మగ్గించడం వల్ల మనం వేసిన కారం అనేది పీసెస్‌కి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ ఇంకేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ మీకు మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా! అవి కూడా దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. మీకు ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే కర్డ్ ఉంటుంది కదా! కర్డ్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ కానీ, కర్డ్ కానీ వేయడం వల్ల కర్రీ అనేది గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ చాలా బావుంటుంది. ఫైనల్‌గా ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే
మన టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మరియు టేస్టీగా కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.